ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. I have good Korean tunes. Do you want? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు, పోయి పోయి సౌండ్ వస్తుంది. హే బేబీ లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. లెట్స్ బేబీ కమ్యా కమ్యా, ఐల్ షో యూ న్యూ బొమ్మ. హలో అని బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. 4 పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు బాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం 4 ట్యూన్ ఆర్డర్ ఇస్తా. టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో, మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కండలున్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్. స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. వీడైతే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. చేంజ్. అక్షయ్లా ఉన్నాడు. వీడు నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. హే, వీడు నాకు ఓకేనే. వీడా? ఇదిగో, నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అండ్ వాడు చేయి చూడు, మోచ్ కూడా లేదు. ఇదంతా కాదు, వీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే. బుక్ చేయి. ఓకే, మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడొచ్చేస్తాడు. ఏ రోజ్, ఏంటి నా కోసం వెయిటింగా? చెప్పు, ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టున్నావు? ఇదిగో పద లోపలికి వేసేస్తా. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దొబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. రోజ్ రోజ్ రోజ్. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు బెల్ బాయ్. బెల్ బాయా? ఇదిగో నువ్వు పో. అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. இப்போ நான் பாக்குறேன். வாங்க தலா. ఓకే. ఏ డ్రై ఫ్రూట్, బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. రే ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. రే పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెన్స్ లేదు. ఏ ఆగు, ఈ ఊపుకి నా వెనక పగిలింది. లేవండి లేవండి. నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను
నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను. నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? Please come. వాట్ హ్యాపెండ్ గర్ల్స్? నథింగ్. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. Yeah. ఓకే. చెప్తున్నాను కదా. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. స్టార్ట్. Okay, come on. ఎందుకు ఇలా చేసావు? దేవుడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే. ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? దా. దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్. గోలీ మార్ దేవుడా! Last one, come. మార్. దేవుడు లేడు. హే, ఇట్రావే. లోపల ఏం జరుగుతుందో విందాం. చిక్ తోపేసేయండి తర్వాత. రావే రా. వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంటా? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది, తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో. వాట్? వాడికి తెలీదా? కొంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ, ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అదొక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రేయ్, కనీసం అది ఎక్కడుందో చెప్పరా? చెప్పొచ్చు కదా. చెప్తావా? ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది. చెప్పు. ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా. నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? ఛీ. చెల్లింటి ఏమైంది చెల్లికి? అది 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని.
చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అతని నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఆటలుగా ఉందా? ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడే నోర్మోయ్ చంపేస్తా. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే మనల్ని చంపేస్తాడని. బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. అలా ఎలా చెప్తావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావే ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. హలో, ఎవరో? అయితే ఏంటి? చెల్లా, ఏమైందే? అంతా ఓకేనా? 2 రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదేంటి? టూర్కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడో నా ఫోన్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కొట్టిందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికేం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద కనిపెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్డుతో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్కయ్యాం. బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా, బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు. పాప, ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఐడియా. వీణ్ణి
ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్. ఆ సూట్ కేసులో. నో అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొట్టి చంపేది కూడా నువ్వే కదా. What the site dimension 25. వాడు దాంట్లో పడతాడంటావా? నాకు కానీ కాలేదనుకో, ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత హైట్ ఉన్నాడండి బాబు. ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి, బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం. పర్లేదుగా, మీరిద్దరూ ఉంటారుగా. నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా? నిజంగా లేదు. ప్లీజ్ 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 తీసుకెళ్ళి ప్లీజ్. లిసన్, అందరూ రిలాక్స్డ్గా ఉండండి. డోంట్ గెట్ టెన్స్డ్ అండ్ ప్లీజ్ ప్లీజ్ ఓవర్ రియాక్ట్ అవ్వదు. ప్లీజ్ గెట్ ఇట్. ఓకే. రిసెప్షన్ కి రమ్మని చెప్తే అన్నిసార్లు ఫోన్ చేస్తే రావా? పోలీసే పోలీసే. డానీ, మమ్మల్ని ఎవరుగా రియాక్ట్ అవ్వద్దని చెప్పి నువ్వు ఎవరుగా రియాక్ట్ అవుతున్నావు ఎందుకు? గాడ్, అప్పుడు పోలీసులకి తెలిసిపోయిందా? ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వకండి, సరేనా? వీడికి డౌట్ వస్తుంది. హోటల్ ఫుల్ బిజీరా, పెళ్ళిళ్ళ సీజను అస్సలు. ఎక్స్క్యూజ్ మీ. बहुत टेंशन लग रहे हो, क्या हुआ? అరే, మన తెలుగు వాళ్ళేరా? అవునా? తెలుగు వాళ్ళ? ఓకే ఓకే ఓకే. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? లేదు సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. పూణేనా హైదరాబాదా? యాక్చువల్లీ మా అందరిది హైదరాబాద్ సార్. తను పెళ్లి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్. సో తను పూణే నుండి, మేము హైదరాబాద్ నుండి యూరోప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్లి కోసం గోవా వచ్చాం సార్. ఫ్రెండ్ పెళ్ళ? గోవాలో ఎక్కడా? గుడ్ క్వశ్చన్. అది ఆపరా నువ్వు. వాళ్ళేదో పెళ్ళికి వస్తే అనవసరంగా అనుమానిస్తాం. మీరు వెళ్ళండి మ్యామ్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్. ఏదో తేడా కొడుతుంది. వీళ్ళు పెళ్లికి వచ్చిన మహల్లా లేరు. రే, నువ్వు ప్రతిదీ భూతద్దంలో చూడడం కరెక్ట్ కాదురా. వెళ్దాం పదా. ఆగు, ఇలా రూమ్ నెంబర్ ఎంత? ఎందుకురా? చెక్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకురా అనవసరంగా? పదా. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్లా మాట్లాడలేదు. ఆన్ డ్యూటీ చెక్ చేయాలి.
ఏమైంది అలా నిలబడి చూస్తున్నా? నాకెందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం. సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డు ద సేమ్ థింగ్. మేం చేస్తామేమో భయంగా ఉంది. అది కాదే, నాకు ఒక ఫీలింగ్ అలా. నోరు ముయ్. మూసుకుని ఆ బ్రీఫ్ కేస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఎలా మోద్దామని తెచ్చుకున్నామే, ఎలా మోస్తున్నాం. కర్మ కర్మ. అదండి. Hey guys! Hey Rose, very loose. Where? Try. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా? అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్. చాలా సీరియస్గా ఉంది. ఓ రెస్ట్ ఇన్ పీస్. ఓ మై గాడ్. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? అస్సలు రామురా బాబు. మళ్ళీ రారా? ఇప్పుడు ఎలా? మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో. రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి, 2 నిమిషాల్లో వేసేస్తా. అది నా పవర్. వేస్తావా? ఏం వేస్తావురా? బొమ్మ. ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా? మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా? ఓకేనా? ఓకే. కార్ సీన్ ఏంట్రా? జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా? ఏం చెప్పవా? అన్ని నేనే చెప్పాలా? సరే ఫీల్ అవ్వకలే. ఏముండదు రోజు, కార్లో పట్టుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది. అబ్బా రోజ్ ఇలా కొట్టకు. ఐ లవ్ యూ. నీకు నాకు లవ్ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ యూర్ అ బెల్ బాయ్ అండ్ ఐఎమ్ మ్యారీడ్. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? హూ ద హెల్ కేర్స్? వద్దు రోజ్, ఆగు రోజ్. రోజ్ నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. వాళ్ళు చెప్పారా తాళి తర్వాత కట్టించుకో, ముందు పడుకొని. కాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేస్ ని పోలీసులు కనుగొన్నారు. అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు. అదేంటి నీ సూట్ కేసులా ఉంది? అవును, నేనే ఒకడిని రాడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా. పాచి ముఖంతో జోకులేంటే వెళ్ళి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దువు గాని. ఈ సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది. దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం. హలో కోమలి. ఫోన్ చూస్తుంటే ఏంటి నీ డిస్టర్బెన్స్ మధ్యలో? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బా అర్థం చేసుకోవే, పెట్టే ఫోన్. హలో
హలో ధన్య, వేర్ ఆర్ యు ధన్య? ఎవ్రీబడీస్ ఇన్ ద న్యూస్. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, తర్వాత మాట్లాడతాం. బై. హలో 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 త్రిధ, త్రిధ, ఆర్ యు అట్ ఛానల్ ఆఫీస్? అవును, ఏమైంది? ఆర్ యు వాచింగ్ ద న్యూస్? లేదు, నేను మా బాస్ తో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. నువ్వు కోమ్లీ హౌస్ కి వచ్చాయి, అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. మీకు అసలు సిగ్గుందా? ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అక్కడ పోలీసులు బాడీ బయటికి తీసి క్లూస్ వెతుకుతున్నారు. అయితే ఏంటి ఇప్పుడు? ఏడవాలా? ఆపండి. ఏడుస్తా. ఇంత కొడుకుంటే జరిగింది మారుతుందా? ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి? అది కూడా ఫీలింగ్సే కదా. ఛీ! అదిగో వచ్చింది జర్నలిస్ట్ పాప. వచ్చావా? హాయ్ హాయ్. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా. వీళ్ళిద్దరు చూడు, అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో. నువ్వు టెన్షన్లో చాలా క్యూట్గా ఉంటావే. మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? మన మన ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే డాగ్ స్క్వాడ్ వచ్చి మనల్ని పట్టించేస్తే? హోసే పిచ్చిదానా, ఆ దొరికిన శవం వాడిది కాదు. అవునా? గోవాలో ఎంతో మంది చేస్తుంటారు, వాటిలో ఏ శవం ఒకటి. కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా, అంతే. అంటే వాడు మనం చంపిన వాడు కదా? ప్రతిసారి మనం చంపినాడో చెప్పొద్దే, పడిపోతుంది ఇక్కడ. నువ్వేం కంగారు పడకే, నేను చూసుకుంటా. అమ్మా, మాది మేము చూసుకోవచ్చా? ఒసేయ్, ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు. కంపు మోహన్ దాన్న. ఇప్పుడు వచ్చి చేయనా? బై ద వే, పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే? ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేదు. సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు. అయినా వై ద హెక్ డూ యూ నీడ్ మ్యారేజ్ బ్రో? లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు నైట్ నిద్ర పడట్లేదా? నిద్ర పడకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి ఏం చేయమంటావు? రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా? ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, పెళ్ళైన 1 year తర్వాత రాత్రులు చూడాల్సింది అవే. ట్రస్ట్ మీ, సోలో లైఫ్ ఈజ్ సో మచ్ బెటర్. అంతే అంటావా? అంతే. నాకైతే ఈ పెళ్లి వద్దు, వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా. ఏంటి పాప రియాక్షన్? వాడేదో భయమన్నాడా? నా మన నేను బీరుతో వచ్చుంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు. గోవా వద్దే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవాని కరెక్ట్ అంది, ఇదేమో పోర్టు కానీ ఒకని బుక్ చేసింది, ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది. వాడెవడో మనందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2 లక్షలు అడుగుతున్నాడే. టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. వాడికి డబ్బులు పంపించేనా? ఏంటిచ్చేది? ఒక్కసారి డబ్బులిస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిల్లకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది. అవసరం లేదు. ఏ? అది మా చెల్లి నంబర్. అది మీ చెల్లి నెంబరా? మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక్కడే, వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు. ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం. వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు. వాడెవడై ఉంటాడు?
మనల్ని ఖచ్చితంగా ఎవరో అబ్జర్వ్ చేశారు. ఎవరు 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 ఎవరు? మనం అంతగా ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు. బ్రోకర్ గడ ఉంటాడా? నో, ఛాన్స్ లేదు. బెల్ బాయ్ గడేమన్నా? చా, వాడా? వాడికంత సీన్ లేదు. ఎందుకు లేదు? పదే పదే మన రూమ్కి వచ్చేవాడు, విండో నుంచి తొంగి చూసేవాడు. ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకెదురయ్యాడు. నీకు నాకు లవ్ ఏంట్రా? నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది. సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసుంటాడు. మళ్ళీ ఏమైందే? వాడు బ్లాక్ మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే భయం వేస్తుంది. తను చెప్పింది కరెక్టే, ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం గోవా వెళ్ళాలి. ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది, దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. తప్పదు. హలో, ఇది XX Hotel Goa? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to